ముఖ్యంగా 4 ఘట్టాలు ఉంటాయి కళ్యాణంలో. 1 ముహూర్తము, 2 కన్యాదానము, 3 మంగళసూత్రము, 4 తలంబ్రాలు. ఈ 4 చాలా ముఖ్యమైనటువంటివి మన వివాహ సమయంలో జరిగేటువంటివి. దానికి ప్రతిదానికి కూడా ఒక అర్థం ఉంటుంది. వివాహం జరిగినప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి, అబ్బాయి బ్రహ్మచారి, అమ్మాయి కన్య. అబ్బాయి 25 ఒక ఇంట్లో పెరిగాడు. ఆయన ఆలోచన వేరు, కోరికలు వేరు, అలవాట్లు వేరు, అంతా వేరు. అమ్మాయి 25 వేరే ఇంట్లో పెరిగింది. ఆమె ఆలోచన వేరు, ఆమె అలవాట్లు వేరు, ఆమె కోరికలు వేరు, ఆమె పద్ధతి వేరు. కానీ ఆ 25 వయసు తర్వాత వారిద్దరూ ఏకం కావాలి, దంపతులుగా మారాలి, సంసారం సాగించాలి, సంతానాన్ని కనాలి, వారిని పెంచాలి, వారిని పెద్ద చేయాలి, ప్రయోజకములు చేయాలి, వారికి వివాహం చేయాలి. ఇదంతా కూడా వారి బాధ్యత ఉంటుంది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక బ్రహ్మచారి, ఒక కన్య దంపతులుగా మారే ప్రక్రియ ఏదో దాన్ని వివాహము అంటారు, దాన్ని సంస్కారం అంటారు. సంస్కారం అంటే మార్పు. మార్పు అంటే ఈ రోజు ఉన్న స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళడము మార్పు. ఆ పెళ్లి పెళ్ళకి వెళ్ళేంత వరకు అబ్బాయిని ఏమంటారు? పెళ్లి కుమారుడు అంటారు, బ్రహ్మచారి అంటారు, అబ్బాయి అంటారు. అమ్మాయిని కన్య అంటారు, వధువు అంటారు. ఆ పెళ్లి పిల్లల మీద వెళ్ళేంత వరకు. పెళ్లిపీడ దిగగానే ఏమన్నారు? భార్యాభర్తలు, దంపతులు. అంటే వెళ్ళేటప్పుడు విడివిడిగా వెళ్ళారు, దిగేటప్పుడు కలిసి రావడం జరిగింది. ఆ విడివిడిగా వెళ్ళి కలిసి రావడానికి మధ్యలో తంతు ఉంది కదా, ఆ తంతు ద్వారా వారిద్దరూ ఒకటి అవుతున్నారు, దంపతులుగా మారుతున్నారు, భార్యాభర్తలుగా మారుతున్నారు. అప్పుడు బ్రహ్మచారి అనరు, కన్య అనరు, దంపతులు అంటారు, భార్యాభర్తలు అంటారు. అప్పటి నుంచి 100 సంవత్సరాలు జీవించినంత కాలము వారు కలిసి ఉండవలసింది. అలా కలిసి ఉండడానికి ఆ ప్రక్రియ, మంత్రాలు, క్రియలు. ఇంట్లో వంట చేసుకుంటాం మనము. వంట చేసుకుంటే కూర చేయాలి అంటే సరిగ్గా ముక్కలు తరగాలి, ఈక్వల్గా ఉండాలి. ఒకటి పొడుగు, ఒకటి పొట్టిగా ఉంటే అది సరిగిపోతుంది, ఇది ఉడకదు. అట్లాగే ఉప్పు, కారము, సరి అయిన వేడి ఉండాలి. ఎక్కువ వేడి ఉంటే మాడిపోతుంది, తక్కువ వేడి ఉంటే పచ్చిగా ఉంటుంది. ఆ విధంగా మన ఇంట్లో ఒక వంట కార్యక్రమం ఏ విధంగానైతే సరిగ్గా అన్ని సమపాలనలో ఉండి చేస్తే అది మంచి రుచికరంగా తయారవుతుందో, అలాగే వివాహం అనేటువంటి ప్రక్రియలో కూడా చేసేటువంటి కర్మ, కర్త, క్రియ అవన్నీ కూడా పద్ధతి ప్రకారంగా చేసినప్పుడు, శాస్త్ర ప్రకారంగా చేసినప్పుడు ఆ దాంపత్యం అనేటువంటిది 100 సంవత్సరాలు శతమానం భవతి అని ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఏం జరుగుతుంది అంటే, లగ్నం 8 గంటలకి ముహూర్తము అంటే అబ్బాయి 15 నిమిషాలు ముందుగా వస్తాడు. ఆ 15 నిమిషాలు ఆ బ్రాహ్మడు పుణ్యావచనం చేయించాలా, గణపతి పూజ చేయించాలా, మిగతా కార్యక్రమాలు చేయించాలా. టైం అయింది పట్టండి జీలకర్ర బెల్లం. కార్యక్రమం పోయింది కదా. మధ్యలో మళ్ళీ వాళ్ళు వస్తారు, అడ్డం పంతులు గారు పక్క జరగండి, పంతులు గారు పక్క జరగండి. కార్యక్రమం జరుగుతుంటే వీడియో ఫోటో తీయాలి. అంతేకాని వీడియో ఫోటో తీస్తునే కార్యక్రమం కాదు. వీడియోలు తీసేటప్పుడు కార్యక్రమం జరిగితే ఏమవుతుంది? వీడియో కోసం కార్యక్రమం అంటే అది షూటింగ్ అవుతుంది. వీడియో కోసం కార్యక్రమం షూటింగ్. కానీ మన వీడియో ఏంటి అంటే కార్యక్రమం జరిగేటప్పుడు దానికి డిస్టర్బ్ లేకుండా చెయ్యాలి. అలా మన ఇళ్లలో వాళ్ళకి ముందుగానే చెప్పి, నువ్వు డిస్టర్బ్ చేయకుండా జరిగింది తీయి, కావలిస్తే ఫోటోలు మధ్యలో బ్రేక్ ఇస్తాం, అంతే తప్ప మధ్యలో అతను డైరెక్షన్ చేస్తే మొత్తం కూడా గందరగోళంలో పడిపోతుంది ప్రస్తుత పరిస్థితి అది. కాబట్టి మన ఇళ్లలో జరిగే వివాహాలు సవ్యంగా మనం చేసుకుందాము.